హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాళ్ళ అప్డేట్స్. ఇప్పుడే ఉత్సవం మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి. ఎస్పెషల్లీ నాటక రంగం వాటి గురించి బాగా చూపించినట్టు అనిపించింది. అలానే ఈ మూవీలో భారీ కాస్టింగ్ కూడా ఉందని చెప్పాలి. బ్రహ్మానందం గారు, ప్రకాష్ రాజ్ గారు, ఎల్బి శ్రీరామ్ గారు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ హీరో అయితే కొత్త వాళ్ళు అండ్ రెజీనా గారు అయితే చాలా మూవీస్ తర్వాత చాలా రోజుల తర్వాత అయితే మూవీలో కనిపిస్తున్నారు. ఇంక ఈ మూవీ ఎలా ఉంది, ఈ వీకెండ్కి ట్రై చేయొచ్చా లేదనేది ఇండిప్ తిరుగులో మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి సురభి నాటక మండలిలో ప్రకాష్ రాజ్ గారు అయితే ఒక ప్రసిద్ధ నాటకకారుడు. సో ఇంకొక జాబ్ చేయకుండా నాటకాలను నమ్ముకుని బ్రతుకుతూ ఉంటాడు. వాళ్ళ అబ్బాయే మన హీరో. తాను అనుకోకుండా ఇంకొక నాటకకారుడైన అమ్మాయిని రెజినాని చూసి ప్రేమిస్తాడు. అండ్ అలానే వాళ్ళ పెద్దలకు కూడా వీళ్ళ పెళ్లికైతే ఒప్పుకుంటారు, నిశ్చయిస్తారు. కాకపోతే వీళ్ళిద్దరు పెళ్లి చేస్తున్నట్టు వాళ్ళిద్దరికైతే తెలియదు. వీళ్ళేమనుకుంటారంటే మనం వేరే వాళ్ళని లవ్ చేసాం కదా అనుకుంటారు. సో దీనివల్ల వీళ్ళకి వచ్చిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అండ్ అలానే మన హీరో అయితే నాటక రంగాన్ని ఎలా పూర్వవైభవం తీసుకొచ్చాడు ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే అంతరించిపోతున్న నాటక రంగాన్ని అయితే పైకి తీసుకురావడానికి ఒక మెసేజ్ అయితే మంచి గట్టిగా ఇచ్చారని చెప్పాలి. దానికి తోడు ఎమోషనల్ సీన్స్లో కూడా అందరూ ఎరక్కొట్టి పడేశారు. సో ఇంక ఫస్ట్ హాఫ్ అంతా కూడా సురభి నాటక మండలి చుట్టూ ఒక ప్రేమ కథని బాగా ఆలుకున్నారని చెప్పాలి. అండ్ అలానే నాటకాలకు పూర్వవైపు వస్తే ఎలా ఉంటుంది అని రాసుకున్న సీన్లు కూడా చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఇంకా లీడ్ పేరుగా చేసిన రెజినా గారు కానీ దిలీప్ ప్రకాష్ గారు కానీ వీళ్ళిద్దరూ అయితే ఎరక్కొట్టి పడేశారని చెప్పాలి. బోత్ ఎమోషనల్ అండ్ కామెడీ సీన్స్లో అయితే ఎరగదీసి పడేశాడు హీరో. సో ఇంకా భారీ కాస్టింగ్ అంతా ప్రకాష్ రాజ్ గారు కానీ, బ్రహ్మానందం గారు, ఎల్బి శ్రీరామ్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, అలీ గారు వీళ్ళందరూ కూడా వీళ్ళ పాత్రలో ఎరక్కొట్టి పడేశారు. మెయిన్గా బ్రహ్మానందం గారు అయితే ఎరక్కొట్టారని చెప్పాలండి. ఎందుకు ఇంతలా పర్ఫార్మెన్స్ గురించి స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే మూవీ చూసాక మీకే అర్థమవుతుంది. ఒక రంగం మార్తాండాల సినిమా తర్వాత ఇలాంటి సినిమాలోనే ఆ పర్ఫార్మెన్స్ చూడొచ్చు. ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే చాలా వరకు నాటకాలు, నాటక రంగం వీటి మీద డైలాగ్స్ అన్ని వెళ్తూ ఉండటం వల్ల అయితే కొద్దిగా అయితే మనకి ఇన్వాల్వ్మెంట్ అయితే తగ్గుతుంది. అండ్ ఈ మూవీలో అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ ఉండవు, ఎక్స్పెక్టెడే. కానీ ఇప్పుడున్న జనరేషన్కి అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలి కాబట్టి ఈ మూవీలో అవి లేవు. అది కూడా ఈ మూవీకి మేజర్ డ్రాబ్యాక్ అని చెప్పాలి. పైగా నాటకాల మీద వచ్చిన సీన్స్ అన్ని కూడా చాలా సాగదీసినట్టుగా, నేరేషన్ అయితే టూ ఫ్లాట్గా అనిపించింది. అండ్ మెయిన్ క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్ బాగానే ఎస్టాబ్లిష్ చేశారు కానీ చాలా వరకు అయితే సీన్లో మెలో డ్రామాటిక్గా అనిపించిందండి. సో స్క్రీన్ ప్లే కూడా చాలా స్లోగా వెళ్ళడం వల్ల అయితే ఈ మూవీకి అదొక మేజర్ మైనస్ అయింది. అండ్ అలానే కొన్ని ఇంపార్టెంట్ సీన్స్లో అయితే నేరేషన్ అయితే గ్రిప్పింగ్గా అనిపించలేదండి. అండ్ హీరో హీరోయిన్ ప్రేమించుకోవడం, వాళ్ళిద్దరికీ తెలియకుండా వాళ్ళ పెళ్లి ఫిక్స్ అవడం అనే దాని సీన్ని ఇంకొంచెం మంచి రొమాంటిక్గా ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేస్తే బాగుండేది అనిపించింది. కిమ్యూలో టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే మంచి స్టోరీని తీసుకున్నారు కానీ డైరెక్టర్ స్క్రీన్ ప్లేని కొద్దిగా మంచిగా రాసుకుంటే చాలా బాగుండేది. ఇంకా అనుప్రూవ్ బెన్స్ అయితే ఎరక్కొట్టి పడేశారు మ్యూజిక్ అయితే చెప్పాలి. ఇంకా సినిమాటోగ్రఫీ అయితే మూవీలో హైలైట్గా నిలిచిందని చెప్పాలండి. అండ్ మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా టూ గుడ్ అని చెప్పాలి. సో ఫైనల్గా ఈ మూవీకి మళ్ళీ ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే నాటక రంగం దాని పూర్వవైభవం ఎలా తీసుకురావాలనే దాని మీద మంచి సీన్స్ పడ్డాయి, ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ నటీనటుల పర్ఫార్మెన్స్ కోసం మాత్రం ఈ మూవీ పక్కా ట్రై చేయొచ్చు. ఇంకా కమర్షియల్ మూవీ చూసే వాళ్ళకైతే ఈ మూవీ నచ్చకపోవచ్చు అండి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.